శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 16వ తారీఖు మే నెల నుంచి 31వ తారీఖు మే నెల మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి మీనరాశి వారికి రాశ్యాధిపతి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో తన ఉచ్చస్థితికి వెళ్ళే ప్రయత్నంలో ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు నుంచి ఉచ్చలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే దానివల్ల ఏంటంటే మీనరాశి వారికి కూడా వారి యొక్క ప్రయత్నంలో ప్రోగ్రెస్ సాధించి నెమ్మదిగా వారు అనుకున్నటువంటి గమ్యస్థానంలోకి చేరడం జరుగుతుంది. అంటే వారి జీవితంలో ఏదైతే సాధిద్దాం అనుకున్నారో ఆ సంకల్పం నెరవేరబోతుంది అతి తొందరలో. అది ప్రధానంగా వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటే విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు, మరి పండితులు పూర్తి శాస్త్ర పరిజ్ఞానం, విద్య కంప్లీట్ చేసుకోవడం, వాళ్ళ బాధ్యతలు పూర్తి చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. ఇక దశమాధిపతిగా రెస్పాన్సిబిలిటీసు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంది. సో ఇది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు మీ ప్రయత్నం అంటే చేసే ప్రయత్నం చేయడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలంటే ప్రయత్నం ఇంపార్టెంట్. జాతకంలో పలానా దశ, అంతర్దశ, విదేశాల్లో పెళ్ళి జరుగుతుంది, జరగవచ్చు, ఉద్యోగం వస్తుంది, రావచ్చు అని ఉంటుంది. ఏదైనా జాతకుడు ప్రయత్నం చేసినప్పుడే ఆ ప్రయోజనం జాతకుడు పొందగలుగుతాడు. అదే ఈ శని లాంటి పాపగ్రహాలు రాశిలో ఉన్నప్పుడు ఆ పనులు వాడు పోస్ట్పోన్ చేస్తుంటాడు. పోస్ట్పోన్ చేయడంతో మళ్ళీ అది ముందుకి వెళ్ళిపోతుంటాయి, ఆ పనులు జరగవు. కాబట్టి ముందు ఈ మీనరాశి వారు చేయవలసిన పని ఏంటంటే ముందు వారి యొక్క ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుంది. అంటే అది వేకువజామునే లేచి మిగతా కార్యక్రమాలు ప్రారంభించుకుంటే అది సక్సెస్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సక్సెస్ రేటు పెరుగుతూ ఉంటుంది. అందువలన ప్రయత్నం ఇంపార్టెంటు. ఫలితం మాత్రం గ్యారంటీగా, అంటే ఫలితం ఆల్రెడీ వచ్చేసింది కానీ మీరు దానికి అందుకోవడానికి సిద్ధంగా లేరు. ఎప్పటికైనా ప్రయత్నం చేస్తే మంచిది. బట్ ఏదైనా కొన్ని బలహీనతలు, వెయిన్లో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని బలహీనతల వైపు లాగుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైనా వేరే ఊర్లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఏమవుతారు, మళ్ళీ నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు, మనకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏమవుతుందని ఉద్దేశంతో ఆ వచ్చిన కాలేజీ సీట్ రాకుండా ఏదో ఇక్కడ చదువుకోవచ్చులని వదిలేసుకోవడం జరుగుతుంది. ముందు ఆ బలహీనతలను బయటపడితే మీరు అనుకున్నది సాధించడంలో సక్సెస్ అవుతారు. బట్ ఏదైనా ఈ నెల, ఈ పక్షం అంతా కూడా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, గురుగ్రహ సంచారం, అంటే అష్టమాధిపతి చతుర్థంలో సంచరిస్తూ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల స్థానచలనం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. అది కొత్త ఇంట్లో మారచ్చు, కొత్త ఉద్యోగం మారచ్చు, కొత్త ఊరు వెళ్ళచ్చు. అయితే రెండు శుభగ్రహాలు అక్కడ ఉండడం వల్ల ఒక కంఫర్టబుల్ చేంజ్ మీకు రాబోతుంది. ఒక మంచి నేమ్ ఉన్న కాలేజీలో, మంచి హాస్టల్ ఉన్న కాలేజీలో కాలేజీ సీట్ రావడం జరుగుతుంది. సో అది కంప్లీట్గా మీరు మీ సంకల్పం ఉంటేనే అది వస్తుంది. బట్ ఏదైనా ప్రయత్నం చేయండి, కొద్ది రోజుల్లో మంచి మార్పు రాబోతుంది. ఇక ప్రధానంగా కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, మరి ధన సమస్యలు, చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు సడన్గా మీకు ఒక కుటుంబానికి ఆర్థిక సంపద, అంటే తండ్రి గారి ద్వారా కానీ, అన్నదమ్ముల వల్ల కానీ, మీ కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావడం వల్ల కానీ, లేదంటే ఏదైనా ఒక స్థిరాస్తి, భూమి లాంటిది అమ్మడం వల్ల మీ ఆర్థిక పరంగా మీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. అది మీరు విదేశం వెళ్ళాలన్నా, వివాహం చేసుకొని బయటికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారం చేసుకోవాలన్నా దానికి సమృద్ధిగా ధనం కుటుంబంలోకి రావడం జరిగింది. దాన్ని మీరు ఉపయోగించుకోవాలన్నా కూడా దానికి మీరు రెడీగా ఉంటేనే మీరు ఆ ధనాన్ని, ఆ కుటుంబాన్ని ఉపయోగించగలరు. బట్ ఏదైనా కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ధన సంపాదన పెరుగుతుంది. అలాగే మీ వాయిస్కి, మీ మాటకి మీ కుటుంబంలో వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి
రవి బుధుల కలయిక అది మీ యొక్క ప్రోగ్రెస్ని చెప్తుంది, మీ ప్రయత్నాన్ని చెప్తూ ఉంది. ఏదైనా మీ ప్రయత్నంలో మంచివారి సహకారం లభిస్తుంది. ఇవన్నీ రెడీగా ఉన్నప్పటికీ కూడా మీకు ఈ రాశిలో ఉన్నటువంటి జన్మశని ప్రభావం వల్ల ఈ యొక్క నిరాశ నిస్పృహతో మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటూ ఏదో తర్వాత చేద్దాము అన్న విషయంలో మీరు అది వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతుంది. బట్ ఈ అవకాశం మీకు మళ్ళీ వస్తుందని మాత్రం మీరు జీవితంలో అనుకోవద్దు. బట్ ఏదైనా తొందరగా మేల్కొని తొందరగా మీ ప్రయత్నం చేస్తే 100% మీ జీవితంలో మార్పు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు, ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్ళి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా, అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా
ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది, కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అల్లి చేతితో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అల్లి చేతితో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. బట్ అందువల్ల తెలిసో తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోహలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు, గుడి దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమీ దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.